అన్ని స్టేట్ల రౌడీలకు నీ తడాకా తెలవాలి. ముఖ్యంగా ఆ కొడుక్కి ఎట్టి పరిస్థితుల్లో దక్కనికి లేదు. బిడ్డ శివ, నీ తల్లి పులి పాలు దాగిన రుణం తీర్చుకో. గోల్కొండ కిల్లల ఏలంపాట సొమ్ములు మనకే దక్కాలి. నీవు తలవారులే నూరుతావో తలకాయలే లేపుతావో చేస్తానే సొమ్ములు నా ఇంటికి చేర్చు కొడుక. నువ్వేం వరి అవ్వద్దు నాన్న. అడ్డొచ్చిన వాడిని మరికైనా ఆ వేలం పాటు నగలు తీసుకొచ్చి నీ చేతిలో పెడతారు. సభాష్ బిడ్డ. నీ తల్లి ఆశీర్వాదం నీకున్నది. పో బండెత్తు. అబ్బా రండ్రా. స్టార్ట్ చేయి. అదేంటన్నా మొదలెట్టమంటావు? వాళ్ళిద్దరూ రావాలిగా. ఎవరు అన్నా గా సాంబ శివులు వస్తుండ్రు, గాళ్ళు రావాలి. గీ సొమ్ములు సొంతం కావాలి. అలాగన్నా. మొదలెట్టండి. మొదటిసారిగా దేవుని పాట 1,00,000 రూపాయలు. 2 లక్షలు. దొంగసారా గురునాథం పాట 2 లక్షలు. 3 లాక్. పంజాబ్ గుల్జార్ సింగ్ పాట 3 లక్షలు. 4 లక్షలు. అమ్మాయిల బ్రోకర్ ఆంజనేయుల పాట 4 లక్షలు. 5 లక్షలు. దూల్పేట యాదమ్మ కొడుకు శివ పాట 5 లక్షలు. 8 లక్షలు. షమీర్పేట శంకరయ్య కొడుకు సాంబ పాట 8 లక్షలు. 10 లక్షలు. ఎర్రగడ్డ సైదప్ప పాట 10 లక్షలు. 12 లక్షలు. పాట 12 లక్షలు. 14 లక్షలు. పాట 14 లక్షలు. 15 లక్షలు. ఎర్రగడ్డ సైదప్ప పాట 15 లక్షలు. 20 లక్షలు. 25 లక్షలు. 25 లక్షలు. 30 35 40 45 46 50 లక్షలు. ఎవరు పాడకూడదు. పాట నాదే. ఉంటాయి. ఏంటన్నా ఇది? నచ్చిన వాళ్ళు ఇంకా పాడుకుంటారు, మీరు ఆపమంటే ఎలా? మీరు పాడుకోండి సార్. ఏంట్రా పాడేది? సైదప్ప మజాక సొమ్ము మనవేరా. దాంట్లో చార్మినార్ కొని నేను ఇవ్వ నాటి బ్యూటీ చిలిపి ఒక్క అడుగు ముందుకు పడిందా మెడకాయ మీద తలకాయ ఉండదురా. అన్నా 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 అన్నా
అమ్మకు ఫోన్ కలపరా అన్నా ఇవన్నా అమ్మా నగలు మనకే దక్కినాయి. ఆ శంకరయ్య ముందు నువ్వు మహారాణిలా ఉండాలి. వస్తున్నా పద. పదనా ఇయాల నా కొడుకు శివ సొమ్ములు తెస్తున్నాడు. సొమ్ములు ఏ కనకమహాలక్ష్మి ఏం చేస్తున్నాడు? ఇయాల ఎదురింటి శంకరయ్య చెవులకు పట్టిన తుప్పంతా రేగిపోవాలి. మీరు కొట్టుండ్రా. నగలతో వచ్చాను. పులి కడుపున పులి పుడుతుంది. పులి బిడ్డ అనిపించుకున్న కొడుక ఏ కనకమహాలక్ష్మి మూట ఇప్పు. సొమ్ములని మీ అమ్మకు నువ్వే పెట్టాలి. రాజు వెళ్ళలే సభకు, పులిరాజు వెళ్ళలే సభకు. శంకరన్నని చూస్తూ ఉంటే దగదగదగ మని సొమ్ములు మెరియగా దడదడదడమని వాళ్ళ గుండెలు అదరగా శంకరన్న వెళ్ళలే సభకు. శంకరన్నకు జై, శంకరన్నకు జై. నువ్వు వాడికి ఇచ్చింది పులి పాలు కాదే, పిల్లి పాలు. పులి బిడ్డ అంటే వీడు. చూసినావురా దాని మొహం ఎట్లయిందో? అవే నగలు అనుకొని వేసుకో. ఒక రాయి నెత్తి మీద, ఒక రాయి మెడల, ఒక రాయి నడుము కింద కట్టుకో. ఈ 40 ఏళ్ళ ఈ యాదమ్మ ఎప్పుడు ఓడిపోలేదురా. ఇవాళ ఈ లక్నో శంకర్ గారి ముంగట నా ఇద్దరు పట్టెల కప్పినావు కదరా. చూడురా ఆడు చూడు గంగిరెక్కలకు సొమ్ములన్నీ వేసుకొని గుర్రం లెక్క ఎట్లా సకరిస్తున్నాడు. ఎన్ని దినాలు నేను మొగోన్ని కన్నా అనుకున్నా. ఇప్పుడు తెలిసిందిరా గాజులు దొరుకున్న ఆడదాన్ని కన్నా అని. నీ బతుకు చెడ నా కడుపులో చెడబుట్టినావు కదరా. గాడిది కొడుక అని నిన్ను నీ పాలం తీస్తారా. నువ్వు అంటే ఆ సామశివలో నరికేస్తామన్నా. आपसे लड़ाई చేయడానికి రాలేదన్నా, నీతో ములాఖాత్ చేయడానికి వచ్చినా. ఇప్పుడు నీకేం కావాలి? నీతో దోస్తి. నువ్వు బాధతో ఉన్నావని నాకు తెలుసు. సింహంలా ఉండేవాడివి. సింహం తల తెంచల కాని తల దించకూడదు.
ఇది అంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్క వరలో 2 కత్తలు ఎప్పుడూ నిలవు. అలాగే ఒక్క ఏరియాలో 2 రోడీలు ఎప్పుడు ఉండకూడదు. నువ్వు ఇక్కడ బాధపడుతుంటే మీ అన్న ఇక్కడ తన వాడితో ఎంజాయ్ చేస్తున్నాడు. మీ అమ్మ చేత నిన్ను చీకొట్టించాడు. వాడు మాత్రం గల్లీలో ఎక్దిన్ కా సుల్తాన్లా రచ్చిపోతున్నాడు. ఓకే, డైరెక్ట్ గా పాయింట్ కు వచ్చింది. వాడు దెబ్బ కొడితే నీ గుండె పగిలింది, నువ్వు దెబ్బ కొడితే వాడి తెలా పగలాలి. ఎలా అనేది ఏరాగడ్డ సాయి దప్ప చెప్తాడు. చూడు తమ్ముడు, ఏం జరిగిందనేది నీ మనసులో ఉంది, ఏం చేయాలనేది నా దిమాకులో ఉంది. దమాక్ నాది, దందా నీది. నీ గట్స్ నాకు తెలుసు. నా ముందు నువ్వుండు, నీ వెనుక నేనుంటా. ఈ సిటీ మొత్తం హ్యాండ్ ఓవర్లో పెట్టుకుందాం. 50-50 ఆఫర్ నీ కాళ్ళ ముందర పెట్టిన. తంతవో తలకెత్తుకుంటావు నీ ఇష్టం, తంతవో తలకెత్తుకుంటావు నీ ఇష్టం, తంతవో ఓకే అంటే మన ఫస్ట్ టార్గెట్ నీ అన్న సాంబా. 24 అవర్స్ లో సాంబ డెడ్ బాడీ మీ కాళ్ళ దగ్గర ఉంటుంది. ఎలాగా? హ. వాడి రూపంలో నేను పుట్టటమే వాడి బ్యాడ్